దశాబ్దాల పోడు భూముల పోరాటం ఏ మలుపు తిరగబోతోంది? పోడు పోరును హైజాక్ చేసిన నాయకులెవరు? గిరిజనేతరులకు ఇచ్చిన భూములకు పట్టాలిచ్చే ఆస్కారం ఉందా? పోడు వివాదం రెండు ప్రధాన పార్టీల పొలిటికల్ ఇష్యూగా మారిపోయిందా? ఈ వివాదంతో ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నదెవరు? పోడు భూముల రాజకీయ క్రీడ వెనుక లోగుట్టేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది పోడు భూముల వివాదం. ఇక పంటలు వేసే సమయంలో పోడు రైతులు అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివాసీలు, ఆ సామాజిక వర్గ సంఘాల నాయకులు పోడు భూముల హక్కు పత్రాల కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా హక్కు పత్రాలను పోడు రైతులకు ఇచ్చినా పంటల సాగుని అడ్డుకుంటూనే ఉన్నారు అటవీ శాఖ అధికారులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నేళ్లు పోడు వివాదాలు ఒక ఎత్తైతే ఇప్పుడు కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల పహడ్ గిరిజనేతరుల పోడు సాగుకు అనుమతించడం సరికొత్త ఉద్యమానికి తెరలేపేలా ఉంది. గిరిజనేతరుల పక్షాన కాంగ్రెస్ నేతలు చేస్తున్న పోరాటం వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై ఇప్పుడు జిల్లాలో చర్చ సాగుతోంది. పోడు భూముల వివాదం కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. పోడు రైతులకు మద్దతుగా గతంలో కొండపల్లిలో ప్రస్తుత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో మహిళలకు గాయాలయ్యాయి. పాల్వాయి దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్పై ఆదిలాబాద్ జైలుకు తరలించారు. మళ్లీ కొన్నాళ్లుగా సిర్పూర్ నియోజకవర్గంలో పోడు రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఇటీవల ఆసిఫాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు పోడు సమస్యను లేవనెత్తారు. భూములు లాక్కుంటున్నారని, కేసులు పెడుతున్నారని మంత్రి సమక్షంలోని అటవీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 30-40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల్ని ఉన్న ఫలంగా గుంజుకుంటే రైతులు ఆగమవుతారని, పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు హరీష్ బాబు. ఇటిక్యాల పహడ్ సమస్యని కూడా ఆయన సీతక్క దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో కొంత వాడివేడి చర్చ జరగడంతో మంత్రి జోక్యం చేసుకుని సమస్య సద్దుమణిగేలా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే గట్టిగా గొంతెత్తడం, పోడు రైతులు ఆయనకు మద్దతు పలకడంతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. పాల్వాయి హరీష్ కి ఈ ఇష్యూ ప్లస్ అయ్యి తమకెక్కడ మైనస్ అవుతుందోనని కాంగ్రెస్ పార్టీ నేతలు సమస్య తమ వైపు మళ్లేలా చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తమతోనే న్యాయం జరుగుతుందని చెబుతున్నారట కాంగ్రెస్ నేతలు. గిరిజనేతర రైతులను హైదరాబాద్కి తీసుకువెళ్లి సమస్యను వివరించి న్యాయం కోసం పట్టుబట్టడంతో మంత్రి వెంటనే అధికారులను ఆదేశించారట. కలెక్టర్, అటవీ శాఖ అధికారులు, రైతులతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. ఇటిక్యాల పహడ్ రైతులలో పెద్దవారికి 2 ఎకరాలు, యువకులకి 4 ఎకరాల చొప్పున సాగు చేసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు చర్చల తర్వాత కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎన్నో ఏళ్ల పోరాటానికి తమ చొరవతో పరిష్కారం దొరికిందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటుంటే అసలు చిక్కులు ఇప్పుడే మొదలయ్యాయి. ఇటిక్యాల పహడ్ గిరిజనేతరులకు భూములు ఇస్తున్నట్లు తెలియటంతో మిగిలిన ప్రాంతాల్లో డిమాండ్లు మొదలయ్యాయి. మిగతా చోట్ల పోరాటం చేస్తున్న గిరిజనేతరులకు కూడా భూములు ఇస్తారా? ఎంతకాలం సాగుకు అనుమతిస్తారు? అటవీ హక్కు చట్టం ప్రకారం వారికి పట్టాలిచ్చే ఆస్కారం ఉంటుందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. హక్కు పత్రాలు ఇవ్వకుండా కేవలం సాగు చేసుకోవడానికి అంగీకారం కుదరడంతో మళ్లీ అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకోరనే నమ్మకమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ పోడు రైతులు హక్కు పత్రాల కోసం ఏళ్లుగా పోరాడుతున్నారు. గిరిజనేతరులకు పోడు సాగుకు అనుమతి ఇవ్వటంతో తమకు ఏ విధంగా న్యాయం చేస్తారని కాంగ్రెస్ పై ఫైర్ అవుతున్నాయి ఆదివాసీ సంఘాలు. వాస్తవానికి అటవీ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో లేదా అటవీ ప్రాంతాల్లో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు ఉండవు. చట్టం కంటే ముందు ఉన్న నిబంధనలకు లోబడి ఉన్న భూములకు మాత్రమే హక్కులు వర్తిస్తాయి. ఇదంతా అటవీ శాఖ అధికారులకు తెలుసు.
ముందుండి పోరాటం నడిపించిన నేతలకు కూడా తెలుసు. ఇటిక్యాల పహడ్ రైతులు న్యాయం జరుగుతుందని సంతోషపడినా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనేతరులు భూ హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. అందరి సమస్యని తీర్చాలంటే లక్షల్లో పట్టాలివ్వాల్సి వస్తుంది. దీంతో కాంగ్రెస్ సర్కారుకు పోడు సమస్య పెద్ద సవాల్ విసిరేలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోడు రైతులు ఏకతాటిపైకొచ్చి హక్కు పత్రాల కోసం ఉద్యమిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గిరిజనేతరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏ రకంగా హక్కు పత్రాలు కేటాయిస్తుందో చూడాలి మరి.